గత 5 సంవత్సరాల్లో నాసిరకం మద్యం తయారు చేసింది మీరు, ఈ రాష్ట్రంలో తయారు చేసే విధానాన్ని కనబెట్టింది మీరు. ఈరోజు మీ సోదరులు ఎవరైతే అనిల్ రెడ్డి గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారో, సౌత్ ఆఫ్రికాలో ఈ మద్యం వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఇక్కడ లిక్కర్ పాలసీని తయారు చేసి అక్రమంగా నాసిరకం మద్యం కంపెనీలు, అక్రమైన కంపెనీలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మంచి కంపెనీలు అందరినీ రాష్ట్రం వదిలే విధంగా చేసి మీరు ఇక్కడ వ్యాపారం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకున్నాం కాబట్టి మీ యొక్క ఎవరైతే మెయిన్ నాయకులు ఉంటారో వాళ్ళందరూ జైలు పాలు కావడం జరిగింది. ఈరోజు మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మాకు క్లియర్ చిట్ ఇచ్చింది కోర్టు అని చెప్తున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఎక్కడ మీకు క్లియర్ చిట్ ఇచ్చారు? న్యాయపరమైన లొసుకులను అడ్డం పెట్టుకొని ఈరోజు మీరు బెయిల్ పైన బయట తిరుగుతూ ఉన్నారు. కేవలం కండిషన్ బెయిల్ మీద మీరు బయటకు వచ్చి ఈరోజు మా ప్రభుత్వం పైన మా పైన నిందలు వేస్తూ ఉన్నారు. మేము ఒకటే సవాల్ విసురుతున్నాం. మొన్న మొలకల చెరువులో జరిగిన ఘటన గురించి నేను ఒకటే చెప్తున్నా. ఈ ప్రాంతవాసిగా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక పెద్ద స్క్రీన్ పైన మా ముఖ్యమంత్రి గారి పైన, ఆ తర్వాత మా యువ నాయకుల పైన, మంత్రిగా ఉన్న నా పైన మాట్లాడడం జరిగింది. నేను ఛాలెంజ్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి, రండి ఇక్కడే మన కాణిపాకం వినాయకుని దగ్గర ప్రమాణం చేస్తాం. ఈ అక్రమ మద్యంలో మీరెవరైతే మా మీద నిందలు మోపారో మాకు దీంట్లో భాగస్వామ్యం అయితే ఆ దేవుడే మమ్మల్ని చూసుకుంటాడు.